నేను ఎప్పుడో చెప్పా, థియేటర్లకి జనం రావాలంటే జనాలు ఎఫర్ట్ చేయగలిగిన కెపాసిటీ ఉండాలి. 10 మంది జనానికి సంబంధించిన డబ్బులు ఒక్కడి దగ్గరనే పిండేద్దామంటే మొదట్లో వస్తాడు, నిదానంగా థియేటర్లకి దూరం అవుతాడు, తర్వాత అసలు మీ వ్యవస్థే నాశనం అవుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి అన్నటువంటి. కానీ ఎప్పటికప్పుడు దోపిడీ పెంచుకుంటూ పోతూ రాజకీయ నాయకులతో తమ పరిచయాలు, ప్రభుత్వాలతో తమకున్న పరిచయాల్ని అడ్డుపెట్టి ఇష్టారాజ్యంగా టిక్కెట్ల రేట్లు పెంచుతున్నటువంటి వేళ అభిమానులు, తమని నమ్మే అభిమానుల నుండే మొక్కుపిండి వసూలు చేస్తూ ప్రత్యేక టిక్కెట్లు అంటూ 600, 1000 రూపాయలు అంటూ దోపిడీ చేస్తుంటాం. ఆ పైన 100 రూపాయల టిక్కెట్ 150 రూపాయలు పెంచుకుంటూ 250 రూపాయలకు అమ్ముకోవడం, 250 రూపాయల టిక్కెట్ని 500కి అమ్ముకునేటటువంటి స్టేజీల్లో అభిమానులు, వీరాభిమానులు కొంటున్నారు, మిగతా జనం నిదానంగా థియేటర్లకు దూరం అవుతున్నారు. గత కొన్నేళ్ల నుండి వస్తున్నటువంటి ఈ పరిస్థితికి సజీవ సాక్ష్యం తాజా నివేదిక చెప్తుంది. 2019లో థియేటర్ల వసూళ్లు 19,100 కోట్లు, 2024కి వచ్చాడు 18,748 కోట్లకు తగ్గింది. వాస్తవానికి ఇందులో కూడా ప్రేక్షకులు 41% తగ్గిపోయారు. కానీ ఆ మాత్రం డబ్బులు వచ్చిందంటే టికెట్ రేట్లు పెంచుకోవడం వల్లే. 2025లో సిచ్యుయేషన్ మరీ దారుణంగా ఉంది. సినిమాల వసూలు 13,369 కోట్లు గ్రాస్, నెట్ అయితే 11,333 కోట్లే. ఇందులో కూడా దాదాపు అన్ని భాషల సినిమాలు కలిపి గుజరాతీ, బెంగాలీ, భోజ్పురి, పంజాబీ వంటి కొన్ని కలిపితే మరో 200-300 కోట్లు గరిష్టంగా ఉన్నాయి. అంటే 2024తో పోలిస్తే మరీ దారుణంగా 2024లో 18,748 కోట్ల నుంచి ఇప్పుడు 11,333 కోట్లకు పడిపోయింది ఓవరాల్ ఇన్కమ్. హిందీలో 235 మూవీస్కి గాను కేవలం 4,982 కోట్లు వచ్చింది. కన్నడలో 454 కోట్లు మాత్రమే 241 సినిమాలకి. మలయాళంలో 191 సినిమాలు తెస్తే 1000 కోట్లే వచ్చింది. తమిళ్లో 290 సినిమాలు తెస్తే 1,580 కోట్లే వచ్చింది. తెలుగులో 283 సినిమాలు తెస్తే 2,009 కోట్లే వచ్చింది. కొంత బెటర్ ఏమో. మరాఠీలో 104 సినిమాలకు గాను 80 కోట్లే వచ్చింది. ఇంగ్లీష్లో 141 సినిమాలకు గాను 703 కోట్లు వచ్చింది. ఇక హిందీ సినిమాలు ఇదివరకు అయితే కనుక సౌత్ డబ్బింగ్ సినిమాలు జరుగుతూ ఉంటే ఇప్పుడు మాత్రం ఈ దురందరు, చావా, సయ్యారా లాంటి సినిమాల కారణంగా కాస్త అక్కడ వాళ్ళు పుంజుకున్నారు. కానీ కన్నడ సినిమా మాత్రం దారుణంగా పడిపోయింది. 240 సినిమాలకి 454 కోట్లే. అందులో కాంతారా వసూలు తీసేస్తే ఓ సినిమాకు 1 కోటి రూపాయలు కూడా రాలేదు. ఇక లేకపోతే మలయాళం వాళ్ళు అయితే మరీ దారుణం, 191 సినిమాలకి 1000 కోట్లు వచ్చినాయి. కాకపోతే వాళ్ళు ఖర్చు పెట్టేది కూడా తక్కువే కాబట్టి కొంతవరకు బెటర్. లేకపోతే వసూళ్ళు ఓవర్సీస్ థియేటర్ల వసూళ్లతో కూడా కలిపి, అలాగే ఓటీటీ శాటిలైట్ రైట్స్తో కలపడం వల్ల అవి కాకుండా ఈ వసూళ్ళు అనమాట, అవి రావడం వల్ల కాస్తో కోస్తో వాళ్ళు బ్రతికేస్తున్నారు నిర్మాతలు. అలాగే ఈ హీరోల మీద అభిమానంతోనూ సంపాదించుకున్న డబ్బులు ఏం చేస్తామని అని చెప్పి పెట్టుబడులు పెడతా హీరోలతో, సినిమా వాళ్ళతో రేపో కోసం పెడుతుండటం వల్ల కాస్తో కోస్తో సినిమాలు ఇంకా ఆడుతున్నాయి. సినిమా రంగం ఇప్పటికైనా ప్రేక్షకుని దోచుకుంటే బ్రతికేద్దాం అనుకుంటే బంగారు బాతుని కోసి చంపి తినేయకూడదు, దాని గుడ్లు తినాలి. అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది.